10th క్లాస్లో ఒకసారి ఏదో చదువుతున్నప్పుడు ఒక కొటేషన్, అదేమిటంటే నువ్వు గొప్పవాడు అవ్వదలుచుకుంటే సూర్యుడి కన్నా ముందులే. అది ఇంగ్లీష్లో ఉంది. సూర్యుడు అంటే పొద్దున్నే లేవని వాడు గొప్పవాడు అవడం నేను ఎక్కడా చూడలేదు. అది కంటెంట్ ఏంటంటే పొద్దున్న లేకపోతే నాశనం అయిపోతారు కదా, బాగా వదలుచుకుంటే పొద్దున్నే లేని. అప్పుడు ఆలోచించాను, ఇదేంట్రా మనం ఎప్పుడు 8:30, 9 లాస్ట్ మూమెంట్ అంతా గబగబా ఇప్పుడు అలా కరెక్ట్ కాదు ఇది. అప్పటి నుంచి మా నాన్న 4:30కి ఇచ్చి మొదలు 5ంటికి లేచేవాడు, బ్రహ్మముహూర్తం లేచేవాడు మా నాన్న. లేచి సంస్కృత శ్లోకాలు అవి పద్యాలు ఏవో పాడుతుండేవాడు. ఫస్ట్ ఇబ్బంది అనిపించింది, ఆయన ట్రై చేద్దాం ఒక్కనాళ్ళు లేచా. బూళ్ళంత టైం మిగిలిపోతాను నేను. 5:30, 6 గంటలు లేస్తే మొహం కడుక్కుని కాయల కుర్చాలు తెచ్చుకొని వచ్చి ఏదో కాఫీ తాగుతుంది. టైం ఏముంది, పుస్తకం చదువుకో, ఏం చేయాలో తెలిసేది కాదు. 9ంటి స్కూలు, మెల్లిగా 6 గంటల నుంచి 9 గంటలు, 3 గంటలు మనకి మిగిలిపోయింది. పొందరాళి లేవడం వల్ల ఎల్లిగా మనం నిద్ర ఎల్లిగా పడుతుంది కదా. అప్పుడు సెకండ్ సినిమాలు 1 గంటలు అవి లేవు కదా. అప్పుడు 11ంటికి పడుకునేవాళ్ళం, 9ంటికి పడుకుంటున్నాం ప్రారంభించి. సో ఆరోగ్యము మొత్తం సర్కిల్, జీవితం మొత్తం అట్లా ఒక వాక్యమే అది. నేను ఇప్పటికీ అది పాటిస్తాను. నేను 5 గంటల తర్వాత ముందే, సూర్యుడికి ముందే లేస్తాను. ఒకవేళ షూటింగ్ 4ంటికి వచ్చాను అనుకో, మొహం కడుపుని లేచి కాఫీ తాగి సూర్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకుంటాను తప్ప సూర్యుడి కన్నా ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక వ్యసనం చేసుకో. నెగిటివ్గా వాడతారు వ్యసనం, ఒక అలవాటు, మంచి అలవాటు. నేనే యూత్ నెక్స్ట్ జనరేషన్కి ఇదే చెప్తా, ఏమీ చేయక్కర్లే, పొద్దున్న లేవండి, మీరే అయిపోతారు. ఏం కావాలో ఏమీ శ్రమే అక్కర్లా, పొద్దున్న లేచి ఊరికలా కూర్చోండి అంతే. ఎంతసేపు కూర్చోవాళ్ళగా తర్వాత ఏదో అనిపిస్తుంది, బొమ్మ వేయాలనిపిస్తుంది, మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తుంది, టైం ఉంది కదా బోళ్ళంతా, చదవాలనిపిస్తుంది, తల్లికి వంట చేయాలనిపిస్తుంది, సాయం చేయాలనిపిస్తుంది. ఇవన్నీ మంచి పనులేగా. ప్రపంచాన్ని నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, మీరు మదర్ తెరసాల ఒక్కర్లా, పొద్దున్న స్కూల్ టైంకి ఏంటంటే మమ్మీ కాఫీ కాకుండా అక్కడ కూతలు వస్తుంటాయి కదా, 4వ కూత రాకుండా నువ్వు వెళ్ళి దాన్ని మొత్తది, మీ అమ్మకి మహోపకారం చేసిన దాన్ని అవుతావు. అలాగే అబ్బాయి ఎప్పుడైనా మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతుంటే కొంచెం పాలిష్ చేసి అలా పెట్టు, మీ నాన్న స్టన్ అయిపోయారు. సాయంత్రం వచ్చేటప్పటికి నీకు రాకపోయినా, ముఖ్యంగా ఆడపిల్లలకి ఉప్మా అనే ఏదో తగలేసి ఆయన పెట్టి నేను చేశానని చెప్పు. అది ఎంత దరిద్రంగా ఉన్నా మీ నాన్న, మా అమ్మాయి ఉప్మా చేసిందండి, అయ్యి బాబు ఇది ఎన్నిసార్లు చేసినా, మా ఆవిడ ఎప్పుడు చేసినా ఇంత బాగా అంటుంది. ఇవి నేర్చుకోండి, చిన్న చిన్నవి. మీ తల్లిదండ్రులను సుఖపెట్టలేని మీరు రేపు నీ పెళ్ళాన్నో